నా పేరు సన్మండ్ర పోసిబాబు అండి సార్. చెప్పులు కుట్టుకుంటా కొలుముట్టు చేసుకుంటా ఉన్నానండి. ఏంటి మొత్తం కిరాణా కొట్ట? ఎంత చేస్తున్నావు? కాదు, రోజుకి ఎంత అమ్మగలుగుతున్నావు? 4-5 వేలు అమ్ముతున్నావు. ఎక్కడి నుంచి వస్తాయి నీకు సరుకులన్నీ? రాజమండ్రి పోయి నువ్వే తెచ్చుకుంటావా లేకుంటే అక్కడికి వెళ్తావా? వాళ్ళే నువ్వు ఇండెంట్ పెట్టేస్తావా? ఏ బ్రాండ్ కావాలంటే అవి ఇండెంట్ పెడతావు. ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ? కాదు, నీకు డోర్ డెలివరీ ఇస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు కదా, ఇస్తున్నారు. ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? ఓ దాంట్లో 3-4 ఉంటాయి కదా. ఇవన్నీ ప్లానోగ్రామ్ కూడా సిస్టమేటిక్గా పెట్టి నేర్చుకోలేదు నువ్వు? ఇంకా నేర్చుకున్నావు, అది కూడా చేస్తే బెటర్ కదా. స్పేస్ బాగానే ఉంది దీంట్లో. నువ్వు నీట్గా కానీ చేస్తే ఎవరన్నా వచ్చినా షాపింగ్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నువ్వే ఇస్తున్నావు, అందరికి ఎత్తిస్తున్నావు. అట్లా కాకుండా సిస్టమేటిక్గా పెట్టావు అనుకో, వాళ్ళు ఏది కావాలంటే పిక్చప్ చేసుకుంటే నీకు బిల్ ఈజీ కదా. మాట్లాడదా ఏంటైనా పసుబాబు? అయ్యా నువ్వేంటి ఇదిగోండి సామానాలు కొనుక్కుంటా వచ్చానండి అయ్యారు. ఈ జోలు కుట్టుకుంటాకండి. అది చెప్పుల షాప్ ఇది వరకు మా సెంటర్లో గుడికి వేసుకుని గుడి కింద కుట్టుకుంటూ పోతున్నాండి. ఇప్పుడు ఎక్కడ పని అవుతలేదండి, అంత డెలికేట్ షాప్. ఎప్పుడు మీ దగ్గరికి వస్తుంటాడా? చిన్న చిన్న పనులు కన్నిటికి చిన్న చిన్న పనిముట్లు కొనుక్కెళ్తానండి. కొనుక్కెళ్తావు? అన్ని ఇక్కడ కొంటావు, బయట కొంటున్నా? రాజమండ్రిలో కూడా కొంటానండి. రాజమండ్రి నుంచి చర్మాలు గట్ట అవి తెచ్చుకుంటాను. కొన్ని ఏమో నేనే నానబెట్టుకుని తయారు చేసుకుంటానండి. అవి ముందు సున్నంలో పెట్టండి, తర్వాత చెక్కలో నానబెట్టండి, తుమ్మ చెక్క, కరక్కాయ చర్మం అప్పుడు అందులో నానబెట్టి. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా ఇది? నేను 95లో కానీ చేస్తున్నాను సార్. 1990లో నుంచి. ఇదేనా ఇంకేమైనా చేస్తావా? ఇదేనండి. ఇదేనండి ఏదన్నా చిన్న చిన్న పనిముట్లు తయారు చేసుకుంటాం, కుట్టుకుంటామండి. సరుకులు తెచ్చుకుని బయట నుంచి అమ్ముకుంటానండి సార్. ఇప్పుడు ఇదంతా డెలికేట్ ఇవి వచ్చేసినాయి కదండి, ప్లాస్టిక్ నిషేధించారు కదండి. ఇప్పుడు ఎక్కువగా జనం దేని మీద పడుతున్నారంటే తడికిలు బుట్టల మీద పడుతున్నారండి. ఆ బుట్టలు తెచ్చుకుని రాజమండ్రిలో ఒకళ్ళు తయారు చేసి ఇస్తారండి మేదర్లో. అవి కూడా అమ్ముతావా? అవి కూడా అమ్ముతానండి సార్. బుట్టలు ఫ్లవర్స్లో పెట్టుకుండే ఇవన్నీ కూడా అమ్ముతాను సార్. అక్కడ నుంచి తెచ్చుకుని ఒక 20-30 లాభం చూసుకుని అమ్మేసుకుంటాను. మీ ఊళ్ళో అమ్ముతావా? మా ఊళ్ళోనండి. నా దగ్గరకు వస్తారండి, ఇంటికి వస్తారండి. ఇంటికి వచ్చి పట్టుకెళ్తారండి. కొంతమంది ఆర్డర్ ఇస్తారండి, జోళ్ళకి ఆర్డర్ ఇస్తారండి. ఆర్డర్ ఇస్తే నేనే తయారు చేసి వాళ్ళకి ఇస్తానండి సార్. డప్పులు కొట్టే వాళ్ళకి ఇది పింఛన్ ఇస్తున్నాం కదా, ఇస్తున్నారండి. ఇప్పుడు ఆ బాబతులోనేనండి అయ్యగారు. ఇది వరకు నాకు 1000 రూపాయలు ఇచ్చారండి మీ పరిపాలనలోనండి. అది ఇప్పుడు 4000 అయిందండి అయ్యగారు. చెప్పులు కుట్టిన కొలముట్టి కింద నాకు ఇచ్చారండి మా అయ్యగారు. మీరే ఇచ్చారండి. అది డప్పులు కొట్టే వాళ్ళకి డప్పులు అండి. డప్పులు కొడతానండి. ఇదినండి. ఇది వరకు అంటే చేసుకుంటేవాడిని అనిపోయినండి. ఇప్పుడు నేను అనారోగ్యం అయిపోయానండి. వయసు నీకు? నాకు 55 సంవత్సరాలండి అయ్యగారు. నాకంటే చిన్నోడే కదా, 20 ఏళ్ళు. మరి తెగుళ్ళు వచ్చాయినాయి కదండి అయ్యారు. తెగుళ్ళు వచ్చాయినాయి కదండి. ఇప్పుడు కాళ్ళు నొప్పులు అండి. కాళ్ళు నొప్పులు కొని తెచ్చుకున్నావు? కాళ్ళు నొప్పులు అండి. మళ్ళీ అక్కడేమో కిడ్నీలో కొంచెం ఏదో ఫాల్ట్ ఉంది అన్నారండి. మొన్న వెళ్ళి వచ్చాను రాజమండ్రి అండి హాస్పిటల్కి. ఏదో అలాగా జీవనోపాధి అలా కడుక్కుంటున్నాను. ఏం చదువుకున్నావు నువ్వు? నేను 3వ తరగతి చదువుకున్నానండి. రా మీ షాప్ చూద్దారా, కొత్త మాట్లాడుకో. డబ్బులు ఎంత అయ్యారు? డబ్బులు అండి ఇప్పుడు ఏమి బెదిరింపులు ఏమి లేవు కదా? వ్యాపారం బాగా జరుగుతుంది కదా? రండి పిల్లలు. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు 1 అమ్మాయి అండి. అందరూ ఈ పని చేస్తారా? బిజినెస్ మొబైల్ ఆఫ్ చేసి
ఓకే అమ్మా, మళ్ళీ ఒకసారి మాట్లాడతా. మంచిదమ్మా తల్లి, థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా, పర్లేమ్మా పర్లేదు ఇప్పుడే వద్దు. లేట్ అయింది, 2 గంటలు లేట్ అయింది. థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ అమ్మా. ఈ పక్కకు నువ్వు ఏంటి బస్సు, ఏం చెప్పు. ఏమన్నా అయ్యారండి, ఇలాగ ఉన్నదండి నాకు బతికండి. దొరకో, ఈ పక్క దొరకో. ఇంకా ఎంతమంది పిల్లలు? 2 ఒక 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి అండి అయ్యారండి. ఏం చదివించే వాళ్ళని? పాప 10th చదివిందండి. అబ్బాయి ఏమో ఇంటర్ చదివాడండి, 22 సంవత్సరాలు. పాపకేమో 25 సంవత్సరాలు అండి. అది పెద్ద అబ్బాయి ఏమో 26 సంవత్సరాలు అని కొద్దిగా అనారోగ్యంగా ఉందండి, చనిపోయాడండి. అతను 2002లో చనిపోయాడండి. పెద్ద అబ్బాయి చనిపోయాడు. పెద్ద అబ్బాయి అండి. రెండో అబ్బాయి ఇంటర్ చదివాడండి, ఏదో ఫ్యాక్టరీలో చేసుకుంటున్నాడండి, ప్రైవేట్గానండి. ప్రైవేట్ చేస్తా. ఒక 8,000 అలాగే ఇస్తున్నారు. పెళ్ళి అయిందా? లేదండి, 22 సంవత్సరాలు అండి సార్. అచ్చా, ఏం చదువుకున్నాడు వాడు? ఇంటర్ అండి, ఐటీ చదివాడండి. ఇంటర్ ఐటీ చేశాడు. ఇప్పుడు నువ్వు, మీ భార్య, కొడుకు అండి. కూతురు బయట ఉందా? బయట అండి, ఇక్కడేనండి. మా మేనల్డ్కే చేశానండి. మీ మేనల్డ్కి ఏదో దేవుడు ఇచ్చిన మీ పక్కన కూకుంటాక నేను ఎంత పుణ్యం చేసుకుంటే మీ దగ్గర కూకున్నానండి. లేదు కానీ నేను కూడా నీ విషయాలు తెలుసుకుందామని వచ్చా. నేను ఏంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి. అయ్యో, మన పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి. అయ్యారు చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారండి. ఈ వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక అడుగట్టుకుపోయిందండి మొత్తం. కొంత ఇబ్బంది పడావా? చాలా ఇబ్బంది పడ్డానండి అయ్యారు. అన్ని కరెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి, మీ పరిస్థితులు బాగుపడాలి. అలాగేనండి అయ్యారు, మీరు వస్తేనే మాకు బాగుంటుందండి. ఇంకా చాలా అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారనండి మీ పరిపాలనలో 2017, 18లో ఇల్లు ఇచ్చారండి. అంత కోర్టు వచ్చిందండి, నేను కొద్ది కట్టుకోలేకపోయానండి. అంతే, మొత్తం బిల్లు ఎత్తమే మానేసారండి ఆ పరిపాలన. ఇప్పుడు ఇల్లు కూడా పెండింగ్ పడిపోయిందండి. ఏదో తినక అలగలగా గోడలు కట్టుకున్నానండి, పైన ఏడేసుకున్నానండి అయ్యారు. సొంత ఇంటి జాగానది మా నాన్నదండి. అదండి మా నాన్న మా నాన్న కూడా కొనుక్కున్నాడండి. మా చిన్నప్పుడు పిల్లలు మొత్తం మేము, మా నాన్నగారికి 2 మగవాళ్ళు, 6 ఆడపిల్లలండి. 5 ఆ పెళ్ళిళ్ళు అయిపోయి మొత్తం అందరికండి. మొత్తం మా సిస్టర్లకి, మా చెల్లెలండి, నేనే పెద్దోండి ఇంటికి. పెద్ద కుటుంబం. వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ పిల్లలు చదువుకున్నారండి, కొంతమంది పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. మా చెల్లెలు గారి పిల్లలకి. మా కుర్రోళ్ళు ఉన్నారంటే వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటారండి, తాటలు గట్ట డ్రైవింగ్, రైతులకి పొలాలు గట్ట దుంతాకండి వెళ్ళి వాళ్ళ పని చేసుకుంటారండి. నీ అభిప్రాయం, ఇన్నేళ్లుగా మీరు నువ్వు పుట్టినప్పుడు మీ పెద్దవాళ్ళందరినీ చూసాం, ఇంకా కూడా ఆర్థికంగా పైకి రాలి, కారణం ఏమంటావు? ఆర్థికంగా అంటే ఏమన్నా సార్, లేకండి ఏదో ఉండి లేక అది తెచ్చుకున్న డబ్బులకే ఆ పూట కొడతాం కష్టం అవుతుందండి. అంటే చదువుకోవాలని కూడా ఎందుకు ఆశ పుట్టడం పిల్లలకంటే ఇది వరకు అంటే ఆర్థిక సహాయం ఇప్పుడు అందిస్తున్నారు సార్. అప్పుడు లేదు కదండి, అప్పుడు లేక పిల్లల్ని చదివించలేక. ఇప్పుడు నేనే ఉన్నాను, ఇంటికి పెద్దవాడినండి. నేను బడిలోకి పోదారంటే ఆ 3వ తరగతి చదివించాక ఎవరికో కంచం పెట్టారండి. అప్పుడు ఎంత అండి, నాకు 3 రూపాయలు అండి రోజుకండి. గేదెని తోలుకెళ్తే అండి, ఆ తోలుకెళ్ళి అలగలగా తిప్పుకొచ్చి కడితే రోజుకి 3 రూపాయలు ఇచ్చేవారండి. అదైనా రైతులు వచ్చి కూడబెట్టి తీసుకెళ్ళి అలాగ నేర్పించారండి. అలాగా ఈ కళాకారికి ఇలాగ అయ్యిందండి నాకు. ఇప్పుడు నేను ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందన కింద 15,000 ఇస్తున్నారండి. ఇస్తున్నారండి. మరి పింఛన్లు ఇస్తున్నారండి, పెద్ద ఎత్తున ఇస్తున్నారండి. పక్క రేషన్ షాప్ లో అవన్నీ ఇస్తున్నారండి. మొత్తం క్యాంటీన్లు పెట్టాం, రైతు కూడా సహాయం చేస్తున్నాం, డప్పు కళాకారులకు ఇస్తున్నాం. అట్లా అందరినీ న్యాయం చేయాలి, మీరు కూడా బాగా పైకి రావాలని నా కోరిక. అదే అండి, బాగానే చూస్తున్నారండి అయ్యారు. మీ పరిపాలన బాగా చాలా సూపర్ గా చూసారండి. పోయిన గతంలో మొత్తం అందరిని నాశనం చేసేసారండి. నేనే కాళ్ళు అరిగేదందుకు తిరిగితేనే నాకు పని అవ్వలేదండి. అప్పుడు మాయ మాటలే ముందు నమ్ముతారు కానండి, నిజం మనం కష్టపడి మనం ఏదో చేస్తున్నాం అనుకున్నాం అనుకోండి, అది నమ్మరు కాదండి. మాయ మాటలే ముందు నమ్మేస్తారు జనం. మాయ మాటల్లోనే గాలిలో పడతారండి. దాన్ని ఎట్లా మనం
వాళ్ళ పైకి వాళ్ళ జీవితం కోసం ఇప్పుడు ఉదాహరణ నువ్వు చూస్తే, తెలుసుకుంటున్నారండి. ఇప్పుడు తెలుసుకుంటున్నారు. తెలుసుకుంటున్నారండి. గతంలో తెలుసుకోలేదండి. తెలుసుకోకుండా ఆయన గారు వస్తే ఏదో మాకు కొండంత వచ్చేస్తుందని ఆశపడ్డారండి. ఇప్పుడు అసిమంటిది ఏం లేదండి. అదేంటంటే ఇప్పుడు మీరు వస్తేనే మళ్ళీ బాగుపడుతుంది, మళ్ళీ ట్రిప్ మీరు వస్తేనే ఇవన్నీ పనులన్నీ సాగుతాయి. మొన్న 5 సంవత్సరాల వల్ల బాగా నష్టపోయాం కదా. చాలా నష్టపోయామండి. ఒక పనిముట్టు ఏది చేశారండి, ఏది చేయలేదు. ఒక రోడ్డు వేసారా లేదండి, ఒక కాలనీలు కట్టారా లేదండి. ఎంతసేపు అక్కడ స్థలాలు ఉన్నాయి, ఇక్కడ స్థలాలు ఉన్నాయని బోకర్లు బాగుపడ్డారు తప్పండి, అసలైంది ఏమీ లేదండి. మీకు నిజమైన లబ్ధిదారులకు పేదవాళ్ళకి దక్కలా ఏమి ఏం దక్కలేదండి. పేదవాళ్ళకి అసలు ఏమీ దక్కలేదండి. అంతా బయట వాళ్ళకి బోకర్లకి వెళ్ళకండి. బోకర్లో శుభ్రంగా అక్కడ సైట్ ఉందండి, అది కొనాలండి. ఎందుకంటే వీళ్ళకి 10 రూపాయలు రావాలండి. ఆ విధంగా స్కామ్ వేసేసారండి. ఏముందండి అసలు ఎక్కడ ఏదీ లేదు. ఇప్పుడు నేను పెట్టింది ప్రతి నెల 1వ తారీఖున పేదల సేవలో అందరూ రావాలి, అందరినీ కలవాలి, అర్థం చేసుకోవాలి, మీకు సహాయం చేయాలని పెట్టాను. దీనివల్ల నీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం చాలా మంది నోట్లో ఇలా పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు బాగా చూస్తున్నారు మనల్ని అన్న అభిప్రాయం ప్రతి వాళ్ళు మనసులో హృదయంలో కలిగిందండి అయ్యారు. ఇప్పుడు వైఎస్ఆర్కి వేసినా కానీ ఏమీ లేదు మనకని ఇప్పుడు జ్ఞానోదయం తెలుసుకున్నారండి వాళ్ళు ప్రజలండి. అవును. ఇంకొక ఎక్కడికో 100కో 1 ఎవరో 10 మంది అలాగ ఉన్నా కానీ మొత్తం 90 మంది కూడా మనకే మన పార్టీకే ఇప్పుడు పగ్గం కట్టారండి. ఎందుకంటే మళ్ళీ ట్రిప్ కూడా చంద్రబాబు గారు వస్తేనే కానీ పనులు జరగవు మనకి. అక్కడ ప్రాజెక్టు ఉండదు, ఇక్కడ అమరావతిలోని ఏమి ఉండదు. 5 సంవత్సరాలు చూసామని ఒక అభిప్రాయానికి వచ్చారండి. ఇప్పుడు ఇంకొక పని కూడా చేస్తున్నాను నేను. అయ్యా, నేను ఇచ్చే సహాయం ఇవ్వడం, కేంద్రం ఇచ్చే సహాయం కూడా తీసుకోవడం, రెండూ కాకుండా ప్రైవేట్ వ్యక్తులు సమాజం వల్ల పైకి వచ్చారు కొంతమంది. వాళ్ళు మీలాంటి కుటుంబాన్ని దత్తత తీసుకొని వాళ్ళు కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టి మీకు సానుకూలంగా సూచనలు అవన్నీ చేస్తూ మీరు పైకి రావడం. ఉదాహరణ నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు చెప్పులు కుడతావు, బాస్కెట్స్ అన్నీ అమ్ముతావు, నీకు కాస్త దినాన్ని 4 గంటలు పని చేస్తావు, ఆరోగ్యం బాగాలేకపోయినా. అటువంటిప్పుడు వాళ్ళు కూడా వచ్చి కొంచెం ఆర్థిక సహాయం చేసి నీకు ఆలోచనలు ఇస్తే నీకేమైనా జీవితంలో ఇంకొంచెం మెరుగవుతుందా? నేను ఇచ్చేది కాకుండా అవుతుందండి అయ్యారు, అవుతుందండి. ఎట్లా ఉపయోగించుకుంటా అలాంటి వాళ్ళు వస్తే మీ దగ్గరికి? ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చారనుకోండి సార్, చూస్తున్న ఆర్థిక పరిస్థితులు చూసి ఏదో ఒక 150 వాళ్ళ చేతిలో పెట్టి వెళ్తూ ఉంటారండి. అట్లా కాకుండా నేననేది ఏంటంటే, ఒక వ్యక్తి వచ్చి నీకు సహాయం చేయడానికి, మొత్తం మీ కుటుంబానికే సహాయం చేయడానికి ఆ విధంగా నేను ఆలోచిస్తున్నా. ఒక ఆలోచన, ఇప్పుడు ఆర్థికంగా పైన ఉన్నారనుకో ఒక 10 మంది, కింద ఉన్నారనుకోండి ఇలాంటి వాళ్ళు ఒక 20 మందిని దత్తత తీసుకోవాలా. ఒకరు కానీ ఒకరు ఎక్కువ కానీ, ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఉంటాడు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, అలాంటి వాళ్ళు ఒక 100 కుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ళు పైకి తీసుకురావాలా. తీసుకొస్తే చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. అలాగైతే కొంత చాలా అభివృద్ధి పొందుతారండి, లేని వాళ్ళు బాగుంటారండి. అదే దానికే నేను ఆలోచించేది అంటే, అది ప్రత్యేకంగా ఆలోచిస్తాను. వస్తే ఇప్పుడు నేను వచ్చి నీకు ఒకసారి సహాయం చేయగలుగుతాను, ఒక కుటుంబానికి సహాయం చేయగలుగుతాను. ఒక అన్ని కుటుంబాలు బాగుపడాలంటే అలాంటి ఆలోచన విధానంలో మార్పు వచ్చింది అనుకోండి, స్ఫూర్తి వచ్చింది అనుకోండి, బాగుంటుందండి. అజ్మని మార్పు వచ్చినప్పుడు ఇంకా చాలా డెవలప్ అవుతుందండి మన. అది మార్పు రావాలండి, ప్రతి ఒక్కరి దగ్గర రావాలండి అది. ఎందుకంటే డబ్బులు అనేటివి కొంతమందికి అవసరం లేదు, అందరికి మనిషిగా చూడాలి. అదండి ముందు ముఖ్యంగా అది చూడాలండి. మనిషిని మనిషిలాగా చూసినప్పుడే సమాజం బాగుంటుందండి. అది చూడకుండా ఉంటే ఇంకా అలాగ అట్టడుగునే అయిపోతుందండి. మీరు ఎక్కడ ఉంటారు, డబ్బులు సంపాదించే వాళ్ళు 1000 కోట్లు సంపాదిస్తున్నాడు, వాడు తినేది ఏం లేదు, మీరు తినడానికి ఏమి ఉండదు. అదండి నేను అదే ఆలోచిస్తున్నాను, దానికి పెద్ద ఆలోచన చేసి ముందుకు వస్తున్నా. అది కానీ జరిగితే నాకు జీవితంలో ఒక తృప్తి. అంతే కదండి అయ్యారు, అదే తృప్తి అండి. అది 10 మందికి ఎట్టిందే పుణ్యం అండి. వాళ్ళందరూ బాగుపడితే వాళ్ళని చూసి ఆనందపడడం అనేది అది ఒక అరుదైన. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మీ ఊర్లో? ఈ ఊర్లో చాలా ఇళ్ళు ఉన్నాయండి. మా మొత్తం 400 గడప ఉంటుందండి. మాదిపల్లి అండి. మాదిపల్లి 400 గడప. ఏం పని చేసుకుంటారు అందరూ?
అందరూ కూలి పనికి వెళ్తారండి అయ్యారు. కొంతమంది ఏమో చదువుకున్న వాళ్ళని జాబులు చేసుకుంటారు పిల్లలు. కొంతమంది ఏమో ఇప్పుడు డైలీ కూలి పనికి వెళ్ళిపోతారండి. ఎక్కడి నుంచి రాజమండ్రి పోతారా? రాజమండ్రి కదండి, ఇక్కడే మా లోకల్లోనండి. జాబులు చేయాలంటే రాజమండ్రి, హైదరాబాద్, వైజాగ్ ఇవన్నీ బయటకు వెళ్ళిపోతారు. బయటకి వెళ్ళి కానీ ఇక్కడ కూలి పనులు ఇక్కడ మా వ్యవసాయాలు ఇక్కడ రైతు వరకు వెళ్తారండి డైలీగానండి. ఏదో ఉపాధి హామీ పనులకు కూడా వెళ్తారండి. బాగానే ఉంటుందండి ఇక్కడ పనిలో గట్టా వెళ్ళిపోతారండి. ఖాళీగా కూకోరండి. ఎంతైనా కష్టపడి ఆ పూట గడుస్తుంది తప్ప జీవితంలో తెచ్చుకుంటాం, కష్టపడి తెచ్చుకుంటాం, అది తింటాము. అది అలాగా కానీ పోగేసుకుంటా ఏమి లేదండి. అయ్యారు పోగు చేసుకోవడానికి లేదు, కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నా లేదు లేదండి. అంతా మీరు వచ్చాక మాకు అంతా బాగుందండి సార్. బాగా చేయాలి. ఇంకా నేను మీ అందరినీ పైకి తీసుకురావాలి. మీరందరి జీవితాలు బాగుండాలి, ఆనందంగా ఉండాలి. దానికోసం ఆలోచిస్తాను. ఇదంతా మాదిపల్లినండి. మన మాదిపల్లినా? ఓకే. ఎక్కడ ఇల్లు? ఎక్కడ? ఎదరండి. రండి. ఇదేనా? అదిగోండి అదేండి. ఇదంతా మా నాన్నగారు సంపాదించిందండి. ఇదే ఇదంతా నీదేనా? ఇక్కడ దాకా నాదండి. ఇది మా నాన్నగారు మాకు రాశారండి ఇక్కడ దాకా అండి. అంటే మాది మొత్తం ముగ్గురికండి. మా చెల్లికి, మా తమ్ముడికి, నాకు రాశారండి. మా చెల్లి గారు ఇక్కడ ఉంటుందండి. ఇది నీది? ఇక్కడ నాదండి. అక్కడ ఉండేది మా చెల్లికి అండి. అదేమో మా తమ్ముడికి అండి. మై అండి. ఇది మీ తమ్ముడిది? మీ తమ్ముడు ఏం చేస్తాడు? రాజమండ్రి అపార్ట్మెంట్ల కాడికి వెళ్ళాడండి. ఇదిగోండి ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతానండి. ఇదే ఇది లేదా ఇది డోలండి. ఇది డోలక్ అండి. ఇవన్నీ నువ్వే చేస్తావా? నేనే చేస్తానండి. ఇది ఏ చర్మం? ఏంటి ఇది? మ్యాక్స్ చర్మం సార్. ఇది మేక చర్మం. ఇవి మ్యాక్స్ చర్మం అండి. ఇవి ఏమో గేట్ చర్మం అండి. ఇది గేట్ చర్మం. అంటే ఒకదానికి ఒక సౌండ్ వస్తుంది కదా? ఒకదానికి ఒక సౌండ్ వస్తుందండి. ఇదిగోండి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని ఎండబెట్టండి అమ్ముకుంటానండి. ఆర్డర్లు వస్తాయండి నాకు. ఎప్పుడంటే అండి సంకురాత్రికి, దసరాకండి, ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు. ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు, డప్పులు కాకుండా ఈ చెప్పులు కుడతావు? చెప్పులు కుట్టుకుంటా ఇవి చేసుకుంటానండి. ఇక్కడే చేస్తావు ఈ పని? ఏమి ఎక్కడైనా అక్కడ చెప్పులు అక్కడ కుడతానండి. అయ్యారు ఇదేమో డప్పులండి. ఇదేమో ప్లాస్టిక్ డప్పు అండి. ఇది ప్లాస్టిక్. ఇదేమో మాది డప్పులండి. మాదికి డప్పులు చర్మాలు, ఈ చర్మాలతో తయారండి. ఇది కంపెనీ చర్మాలు అండి. కంపెనీ. అది నువ్వే తెస్తావా? నేనే చేస్తానండి, తయారు చేస్తానండి. అక్కడ నుంచి క్లాత్ తెచ్చుకునండి నేను తయారు చేస్తానండి. ఈ టెలిఫోన్ రేకులు గట్రా ఉంటే దాంతో తయారు చేస్తానండి. ఇవన్నీ నేనే తయారు చేస్తానండి. వస్తారండి నా దగ్గరికి అండి బాగు చేయమని. ఇప్పుడు ఈ వృత్తిలో ఉన్నారంగా తగ్గించేసారా? చాలా మంది తగ్గిపోయారండి అయ్యారు. చాలా మంది అంటే ఒకప్పుడు అంటే మంచి చాలా బాగుండేదండి. ఆ వృత్తి ఉండేదండి. ఇప్పుడు తగ్గిపోయిందండి. ఎందుచేత అంటే అండి ఇప్పుడు అన్ని డెలికేట్ సామానాలు వచ్చేసినాయండి. ఇప్పుడు ఫోన్ చేస్తే చాలు అది తెచ్చేస్తున్నారు. చెప్పులు ఈవెంట్ మేనేజర్లు వచ్చేసి మా దగ్గర కుట్టించుకునేవారు ఎవరండి? ఎవరన్నా కుట్టించుకునే వాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరండి. చాలా అయిపోయింది. మేమే ఏదో అలాగా అలవాటు పడుతున్నామండి. నేర్చుకున్న పాపానికండి. అదిగోండి అక్కడేమో చెప్పులు కుడతానండి. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చెప్పులు కుడతానండి. చెప్పులు కుడతావు? ఇదేంటి చెప్పులు కుట్టుకుంటానండి. ఇవేమో ఈ దారాలండి. ఈ వైర్ అండి. వైరు చుట్టూరుగా కొడతాకండి. దీని మీద దట్టించుకుంటామండి. ఈ గోల్డ్ అండి. ఇలాగలగా ముందు చేసండి, ఇలాగ మార్కింగ్ వేసుకునండి. అప్పుడు ఈ గోల్డ్ అండి.
నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ? నువ్వే నేర్చుకున్నావా లేదంటే మీ మా నాన్న చేసేవాడండి. మీ నాన్న చేసేవాడు? మా నాన్న దగ్గర నేనండి కొన్ని ఇటువంటి కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి వెళ్ళి నేర్చుకున్నానండి. రాజమండ్రి నేర్చుకో. ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి, ఈ ఆర్డర్స్ అండి రిపేర్లకు వచ్చాయా? ఈ రిపేర్లకు వచ్చినాయండి. అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి. జోళ్ళు తయారు వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు నీకు? వారానికి 4-3 వస్తాయండి సార్. 4-3 వస్తాయి. ఆ డబ్బులు ఎన్ని వస్తాయి నెలకు? దసరాకండి, సంక్రాంతికండి, ఉగాదికండి. ఇప్పుడు మాత్రం ఒక 30-40 డబ్బులు మొత్తం ఉంటానండి. అప్పుడు సీజన్ కండి. మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి. దాన్ని పరిచేసి అందులోనండి మేకులు కొట్టేయాలండి సాగదీసి. అది 4 రోజులకి నాంతదండి, ఆరిపోతుంది మొత్తానికి. ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకుని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతానండి. ఇలా చెయ్యండి అన్న వాళ్ళకి చేస్తానండి. ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలా? మీ మిస్సెస్ ఉంది ఇక్కడ, నీ భార్య ఉందా? ఉన్నదండి, లోపల ఉందా? ఇవన్నీ నువ్వు ఇవన్నీ నేను తయారు చేసినానండి. ఆర్డర్స్ వచ్చారండి కుర్రవాళ్ళు, దానికి తెప్పించాను షూ అండి. చదువుకునే కుర్రవాళ్ళు అండి. ఆ జోళ్ళు నేనే తయారు చేశానండి. ఇవి తయారు చేసుకున్నాండి. ముందు ఇలాగ అంటించుకుంటానండి. అలాగ అంటించాకండి ఇదిగోండి ఈ టైరు ఆదిలు కోస్తానండి. ఇది కోసి అప్పుడు అంటింపండి. అప్పుడు అంటించి మళ్ళీ నీట్గా చేస్తండి. ఇది ఇలా వస్తుంది అన్నమాట అండి. ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉందా? నువ్వు ఇంకా నీట్గా చేయడానికి ఫ్యాషన్గా కానీ? ఫ్యాషన్గా చేస్తానండి. పనిముట్లు ఉంటే చేస్తానండి. మంచి పనిముట్లు ఉంటే ఇంకా బాగా చేయగలుగుతానండి. ఇదిగోండి ఇవి తెచ్చుకుని అమ్ముకుంటానండి. అవి కూడా ఇక్కడికి వస్తారు, ఇంటికి వచ్చి కొనుక్కుంటారా? ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి. రాజమండ్రి నుంచి తెస్తానండి. అదే ఆర్డర్స్ ఇస్తారండి. ఆర్డర్ మాకు ఇవి కావాలంటే అయ్యో ఒక అరడాచన తెచ్చుకుంటానండి. ఇంటికి వచ్చే పట్టిపోతారండి. ఇదేంటి? ఇది మెటీరియల్ ఏంటి? ఏదండి ఇది 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 జినుగుదంటే పలసగా తీసేస్తారండి. ఎదురు జనం దీనికి ఆకర్షిస్తున్నారండి. ఈ బుట్టలకండి అయిపోండి. ఈ ఉల్లిపాయలు గట్ట వేసుకుంటాకండి. ఇదండి ఇక ఏమో పప్పులు గిప్పులు గట్ట వేసుకుంటారండి. ఇక ఇందులోనే చిన్నవి అండి ఇవన్నీ. ఇగో నువ్వు కొనుక్కొని వచ్చావు? కొనుక్కొచ్చానండి. ఇక ఇవి ఉన్నాయనుకోండి, ఇదిగోండి ఇందులో పళ్ళు గట్ట పెట్టుకుంటాకండి. ఇది ఇలాగ వేసండి. ఇది ఇలా పెట్టుకుని పళ్ళు అండి. బాగా టేస్ట్ బాగుంది. ఈ చెప్పులు ఎంత ఉంది ఒకటి? ఇవి ఎంత? ఈ 400 అండి. ఇవ్వండి 400. ఆ షూ అయితేనేమో 700 అండి. వాళ్ళకి అమ్ముతానమాట అండి. వాళ్ళు అక్కడి నుంచి ఎంత వేసారనుకోండి బిల్లు అండి. ఏంటమ్మా బాగున్నావా? ఆ బిల్లు తెచ్చుకునండి దాని మీద రూపాయి వేసుకుని అమ్ముకుంటానమాట అండి. ఒక 50 ఒక 100 వేసుకుని అమ్ముకుంటానమాట. వీటికైతే 30-20 అండి. నాకు ఏ సైజ్ సరిపోతుంది? మీకు 11-10 సరిపోతుంది. 11 ఉందా? ఇదిగోండి 10 అండి. ఇదిగోండి 11 అండి. ఇది 11, అది 10. 10 అండి. 10 కూడా సరిపోతుంది అనుకుంటా. 10 ఇవి చెప్తా. ఇట్రా, ఈ 2 తీసుకుంటాను ఉండి. ఇట్రా ఇట్రా రమ్మా. నీ పేరేంటమ్మా? ఇవన్నీ పంపించరు అక్కడికి. ఇంకేంటి చెప్పు? ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి? ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటి? నువ్వేం చేస్తావు? 8 మేకలు ఉన్నాయమ్మా? 8 మేకలు ఉన్నాయి. దానివల్ల ఎంత ఆదాయం వస్తుందమ్మా నీకు? కొత్తగా తెచ్చావా? డాక్రాల్లో డబ్బులు ఇచ్చారండి అయ్యారు. ఆ డబ్బులతో 4 మేకం కొనుక్కుంటే 4 పిల్లలు నెట్టినాయండి. అంటే ఇంకా కూడా దాన్ని కూడా ఎంత ఆదాయం వస్తుంది? ఇంకా టెస్ట్ చేయాలి? లేదండి. ఇంకండి ఇవిడికి ఏమో నడుము బంద్ చేయదండి. మళ్ళీ మేకలు తిరగాలి కదా? ఎక్కడండి దొడ్లోనే అలా ఆడుకుని మేపుతుందండి. గడ్డి మా అల్లుడు మా అబ్బాయి తెస్తారండి. బయట నుంచి తెస్తారండి. బయట నుంచి తెస్తారు. ఇప్పుడు ఆ సిస్టమ్ వచ్చేసింది. తెచ్చుకుని బయట నుంచి గడ్డి వస్తుంది, ఆ మేకలు కేసి పెంచుకుంటారు.
ఇంతవరకు ఎంత లాభం వస్తుందో టెస్ట్ చేయలేదు. ఇంకా లేదండి. ఇక ఒక 6 నెలలు 7 నెలలు వెళ్తేనే కానీ తెలవదండి. ఇంకా అదొకటండి. నా ఇల్లు చూస్తే ఇలాగ ఉందండి. ఇంకా బిల్లు అవ్వలేదండి. నువ్వేంటయా ఆ, మీ అబ్బాయి కుర్చీ తీసుకోవట్రా, కూర్చో. ఇల్లు అంతా పెండింగ్లో పడిపోయింది, ఏం చేయలేకపోయావు. చేయలేకపోయానండి. అంతకే మా అబ్బాయి గారు చనిపోయాడండి. ఇవి కొట్టుకున్నానండి. మాకు బయట నుంచి వచ్చే ఆధారం ఏమీ లేదండి. ఏదో కరోనాలు కలక చదివించుకుంటా నేను ఇంతవరకు ఇలా చేసుకున్నానండి. ఇంకా ఇప్పుడు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి? నాకు ఏదో ఒక ఉపాధి కింద మాకు కొట్టెట్టుకోవాలనుకుంటున్నాను అయ్యారండి. అంటే రండి, ఈ పక్క రండి. ఆ సైడ్ రమ్మా, ఆ సైడ్ రావచ్చునా? రండి, కూర్చోవద్దు. సిమెంట్ జోళ్ళు తయారు చేసుకుని కొట్లో పెట్టుకునండి. ఇంకా డెలికేట్ తక్కువ ఉన్నాయి కదండి, అవి కూడా మార్కెట్ నుంచి తెచ్చుకునండి. అవి కొట్లో పెట్టుకుని ఇలా పని చేసుకుంటా ఈ సిమెంట్ గట్ట అమ్ముకుందామని నేడలేదండి. ఇది వరకు అయితే గతంలోనూ నేను నేర్చుకున్న టైంలోనండి ఆ గొడుగు కింద కూకుని అప్పుడు తాటే గొడుగులు వచ్చాయండి పెద్దవి. ఆ గొడుగు నేడు నుండి కుట్టుకునే వాళ్ళమండి. ఏదో చిన్న పెట్టిలాగుండి అందులో చదిరేసి దాని మీద రాళ్ళు ఎట్టేసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళు. నేను కూడా చూశాను, రోడ్డు మీదనే కుట్టేవాళ్ళు మీరు. నేను కూడా పాదయాత్ర చేసినప్పుడు రోడ్డు మీద కుడతా ఉంటే అక్కడికి పోయి సంఘీభావం తెలియజేయడం నేను కూడా కుట్టాను, చెప్పులు కుట్టాను. అలాగే తెలియజేసి అలా కుట్టుకునేవాడిని అండి. ఇక ఇప్పుడు వచ్చాక రోడ్ల మీద కూడా ఎవరు లేదు, కుట్టేవాళ్ళు లేరు. ఇప్పుడు అయితే ఇంటికాడ ఏమన్నా రైతులు గట్ట పిల్లలు గట్ట తెస్తే కుడతానండి. ఏదో చిన్న పని పెద్ద పని ఇంటికాడ చూసుకుంటూ ఉంటానండి. బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాను. ఈ వరకు అంటే బాజా కూడా వెళ్ళేవాడిని అండి, డప్పు అంచేవాడిని అండి. ఇప్పుడు డప్పు అంతా కూడా నాకు తిరగలేకపోతున్నాను. పెన్షన్ వస్తా ఉందా? ఉన్నాడు అతను మీ విలేజ్ అసిస్టెంట్? పెన్షన్ వస్తుందండి. రమ్మనండి, రా. పెన్షన్ నీ పేరేంటా? నాగేంద్ర సార్. ఎన్ని పెన్షన్లు ఇస్తున్నావు ఇక్కడ మొత్తం నువ్వు? 53 సార్. 53. ఇప్పుడు ఎన్ని ఇచ్చావు? మొత్తం ఇస్తాను సార్. మొత్తం ఇది ఒకటే ఉందా? ఓకే, ఇచ్చేసి. ఎన్ని గంటలు అయింది నీకు 53 ఇవ్వడానికి? 8 అయింది సార్. 6:30కి స్టార్ట్ చేశాను సార్, 8:15కి అయిపోయినాయి సార్. 2 గంటలు అయిపోయింది. అందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నారు, కరెక్ట్గా ఇచ్చుకుంటూ వచ్చి వెళ్ళిపోయాం. 2 అవర్స్లో అయిపోతాం. వెరీ గుడ్. ముందు కౌంట్ డౌన్ వేసుకుంటాం సార్, ఏ టైంకి వస్తారు అని కౌంట్ డౌన్ వేసుకుంటాం సార్. వేసుకొని ఈ జిల్లాలో అయితే 50కి ఒక PD1 పెట్టేసుకున్నాం సార్. అందరు PDOs, విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరు కూడా ఇంక్లూడింగ్ రెవెన్యూ అందరు కూడా ఉంటారు సార్. ఎవరైనా లేనప్పుడు మాత్రం వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ డే అవుతుంది సార్. ఇప్పుడు నీకు ఈ డబ్బులు కట్ తీసుకో. ఓకే సార్. మీ ఇంటికే వచ్చి కరెక్ట్ గా ఇస్తున్నారు కదా? చెప్తున్నారండి. ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా? అసలు అసెస్మెంట్ ఏమి లేవండి, అందరూ కూడా బాగానే ఉంది. మళ్ళీ మీకు ఇది అయినాక మీ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తా ఉందా? వస్తుందండి. ఎట్లా ఇచ్చారు, ఆయన ప్రవర్తన ఎట్టుంది అవన్నీ అడుగుతున్నాం. బాగానే ఉన్నదండి, బాగానే అందులో మెసేజ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు కొత్తగా కూడా ఒక సిస్టమ్ పెట్టాను, మీకు ఇస్తానే మాకు మెసేజ్ రావాలా ఈ ఇంట్లో నుంచి ఇచ్చినట్టు. అదే సమయంలో ఒకవేళ ఇవ్వకపోతే సాయంత్రం మళ్ళీ మీకు మెసేజ్ పెడుతున్నాం. ఒక మెసేజ్ పెట్టి మీకు పంపించే, మీరు లేరు, తీసుకోలేదు, కారణం ఏంటని అడిగి మళ్ళీ ఇస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా పగడ్బందీగా ముందు కంటే కూడా సిస్టమేటిక్గా చేస్తాం. కలెక్టర్ గారు అన్ని మానిటర్ చేస్తారు, ఆఫీసర్ కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. ఇప్పుడు నేను కొనిన దానికి డబ్బులు చేతిలో పెట్టుకో. ఎందుకండి బాబు మీరు వచ్చిన అలా కదండి, వద్దండి అయ్యారు, వద్దండి. మీరు మా ఇంటికి వస్తమే మాకు కొంత సంతోషం. కొన్నాను నా మాటను. ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు? నాకు అది చూపించాలండి. ఆ బిల్లు, పాత బిల్లు రావాలండి. ఆ కుర్రోడికి ఏమో కొంత ఏదో గవర్నమెంట్ జాబ్ కింద పెట్టర్ చేస్తున్నాడండి. అదొకటి అండి. నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి. మీరు ఈ ఫ్యామిలీని ఒక P4 కింద ఒక దత్తత తీసుకోవడం, మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం, షాప్ పెట్టేయడం, అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి, క్యారియర్లో ఇంకా బెటర్గా చేయడానికి ఏం చేయాలో వర్కౌట్ చేయాలి. ఓకే, కలెక్టరే అడాప్ట్ చేసుకుంటుంది మీ కుటుంబాన్ని. ఇవన్నీ చేసినాక ఏం చేయాలని ఆవిడ చేస్తుంది. నీకు ఆదాయం పెంచే మార్గం, మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాధ్యత ఆవిడది. చేద్దాం, సరేనా? సరే అండి అయ్యారు. ఓకే అమ్మా, అన్ని విధాలు మేము ఆదుకుంటాం. ఇచ్చేసేమ్మా. ఏమేం చేశారు? అంటే NTR హౌసింగ్ కదా సార్, అది ఇంకా పాలసీ డెసిషన్ ఉంది సార్. బట్
కదమ్మా, దానికి ఎక్స్ట్రా నేను ఇస్తాను. అందుకే ఇది చేసేస్తున్నాం. ఎంత అవుతుంది ఇంటికి? యాక్చువల్ గా మనకి యూనిట్ కాస్ట్ 1,50,000 సార్. ఈసీ బెనిఫిషరీస్ కి ఇంకొక 50 ఎక్స్ట్రా ఉంది. అట్ట కాదమ్మా, ఈ ఇల్లు నీట్గా కట్టి ఒక చిన్న షాప్ కూడా పెట్టడానికి ఎంత అవుతుంది? ఇల్లు ఫినిష్ చేయడానికి అయితే 2 lakhs ఉంది. 2 lakhs అవుతుంది. ఆ షాప్ పెట్టడానికి ఎంత అవుతుంది? షాప్ ఆయన రోడ్ మీద అడిగారు సార్. మినిమం మనకు ఒక 50 to 1 lakh అవుతుంది సార్. ఎక్కడ కట్టి? పిఎంఈజీపీ కానీ ఎస్సీ కార్పొరేషన్ లో మాదిగా వచ్చి అది ఇస్తాము. ఎక్కడ కడతారు? రోడ్ సెట్ చేస్తాం సార్. పంచాయతీ ప్రాపర్టీస్ లో కానీ అక్కడ కట్టుకుంటావా? అక్కడికి వెళ్తావా? అది ఒక షాప్ కట్టిస్తారు, దాన్ని నీకు ఇస్తారు. ఇల్లు ఒకటి పూర్తి చేసి ఇస్తారు. ఆ అబ్బాయికి ఏం కావాలో అవి కూడా చేస్తారు. ఇల్లు నీట్గా కట్టించేసి అమ్మ, నీట్గా కట్టి అవసరమైతే ఇంకొక 50,000 లక్షైన పర్ల 3 లక్షల పర్ల నీట్గా కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను. గవర్నమెంట్ ఇచ్చిన కాకుండా మొత్తం కంప్లీట్ చేస్తాను. ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారా? సార్ విల్ టేక్ 100 days సార్. మొత్తం కంప్లీట్ 100 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తారా? ఇల్లు అంతా కంప్లీట్ చేస్తారు, షాప్ కూడా కంప్లీట్ చేస్తారు. అక్కడ మెషిన్స్ కూడా ఇవన్నీ ఇప్పిస్తాను నీకు, ఆధునికమైన పనిముట్లన్నీ. అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తా. నీకు 4,000 రూపాయలు డప్పు కళాకారుడి కింద ఇచ్చాం. ఇప్పుడు నీ జీవితం బాగుపడడానికి ఏం చేయాలో అవి కూడా చేస్తాం. ఓకే, లేండి రా. నువ్వు బాగా చదువుకోవాలి కదా, యంగ్స్టర్స్ బాగా చదువుకోవాలి కదా. ఐటీఐ చేస్తే ఎట్లా? ఇంకా చదువుకోవాలని కోరుకుండాలి కదా. నాన్నగారు ఇప్పటికీ చాలా చదివించారండి. చెప్పులు కొట్టుకుంటూ ముగ్గురిని. కానీ ఇంకా అక్కడికి పెళ్లి చేసుకుంటే నాకు ఇంకా అక్కడితో డ్రాప్ అయింది నేను. ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ బాగా వాడతావా? మరి చదువుకుంటే కదా, దాంట్లో చూసి నేర్చుకోవచ్చు కదా. ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ ఉన్నాయి కదా, నేర్చుకోవచ్చు కదా కొత్త విషయాలన్నీ. కలెక్టర్ గారు చెప్తారు ఏం చేయాలో చెయ్యి, నేను చెప్తాను. ఓకే, మీరు పని చేయండి, మీరు హ్యాండ్ హోల్డింగ్ పెట్టండి. అవసరం P4 కూడా పెడదాం పర్మనెంట్గా, 2 చేద్దాం చెప్తాను. ఓకే అమ్మా, ఓకేనా? నమస్కారం. రామ్మా. నువ్వు వేసిన డప్పు తీసుకోటి, నువ్వు చేసింది అట్టేమా. రా ఈ పక్కరా, నువ్వు తీసుకొని రా. ఓకే ఓకే అమ్మా. ఓకే హాయ్ చెల్లునా, హాయ్ చెల్లునా, చెల్లునా ఈ అవును స్లీప్లో
మంచి భవిష్యత్తు ఉండాలి.